మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎదురు చూస్తున్న వీడియో అండి. పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానం అండి. ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా అని చెప్పి నేను 3 వీడియోలు అప్లోడ్ చేశానండి. పార్ట్ 1లో అయితే ఆంజనేయ స్వామి గజమాల ఎలా అల్లాలి అనేది షేర్ చేశాను. పార్ట్ 2, పార్ట్ 3లో ఆంజనేయ స్వామికి గద ఎలా రెడీ చేయాలి అనేది నేను షేర్ చేశానండి. మీరు ఆ 3 వీడియోలు చూస్తే ఈ 2 రెడీ అయిపోద్ది. నేను చాలా తేలికైన పద్ధతిలో అల్లే విధానం షేర్ చేశానండి. అసలు మాకు అల్లిక రాదండి, మేము అల్లిక స్టార్ట్ చేయాలి, అసలు బీడ్ వర్క్ అంటే మాకు తెలియదండి అనుకున్న వాళ్ళు కూడా అల్లుకునే విధంగా నేను చాలా తేలికైన పద్ధతిలో అందరికీ అర్థమయ్యే విధంగా నేను షేర్ చేశానండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఈ 2 ఐటమ్స్ రెడీ అయిపోతాయి. ముందు అవి చూసి ఆ వీడియోలు ఇవి అల్లేసుకోండి. ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానం ముందండి బొమ్మను పూర్తిగా ఒకసారి చూడండి. ఇదిగోండి, పైన కిరీటము, ఇక్కడ నుదుటి భాగము బొట్టు పెట్టేశాము, కంటి భాగము, మూతి, నెక్ పార్టు, బాడీ పార్టు, కాళ్ళు, పాదములు, చేతులు అటు ఇటు. ఓకే అండి. నేను చెవులకి స్పెషల్గా ఇస్తానండి. గోల్డ్ బీడ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ బీడ్స్ లేవు. ఇది అల్లే లోపల మీకు ఇక్కడ చెవులైతే వేసేస్తాను. ఓకే అండి. ఇది ఇంత మటుకు ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూద్దామండి. కిరీటం ఇంత మటుకు వచ్చేసిందండి. ఇక్కడ ముఖం వెనక భాగం ఇక్కడ బ్లాక్ ఇచ్చేసాం. ఇక్కడ మనం ఇక్కడ జుట్టు ఉన్నట్టుగా క్రియేట్ చేసేసుకున్నాం బ్లాక్తో. ఇది నెక్ పార్టు, బాడీ పార్టు, ఇక్కడ తోక భాగం ఇచ్చేసాము, కాళ్ళు, పాదాలకి ఇక్కడ వెనక భాగం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే, ఈ బొమ్మకి ఇప్పుడు మనం ఇది ఆంజనేయ స్వామి బొమ్మ అని తెలుసుకోవాలంటే మూతి భాగము, తోక భాగం ఈ 2 హైలైట్. మనం అల్లుకునేటప్పుడు బీడ్స్ కూడా కలర్ కాంబినేషన్ అనేది ఆ హైలైట్స్ ఉన్న ప్లేస్లో బీడ్స్ వేసిన బీడ్స్ వేయకుండా చూసుకోవాలి. ఇక్కడ మూతి భాగం అండి స్పెషల్గా మనం ఆరెంజ్ ఇచ్చేసుకోవచ్చు, లేదంటే రెడ్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ ఈ తోక భాగం వచ్చేటప్పటికి బాడీలోనే వచ్చేస్తుంది కాబట్టి సేమ్ కలరే వేసేసుకుంటాం. ఇంకా మనం ఎక్కడన్నా ఏదైనా ఇంకా స్పెషల్ డిజైన్ చేసుకోవాలంటే ఈ తోక భాగం ఇక్కడ అడుగున ఇక్కడ ఏదైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫోటోల్లో ఉంటాయి చూసారా, ఇక్కడ ఒక గంట అలాడుతున్నట్టు మనం అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ కాంబినేషన్ రకరకాల బీడ్స్ ఇచ్చుకోవచ్చు. మన ఇష్టం అండి. ఇక్కడ వరకే మన ఇష్టం వచ్చినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు. ఈ తోక భాగం మొత్తం బాడీలో నుంచే వస్తుంది కాబట్టి ఇక్కడ గ్రీనే చేసుకోవాలి. ఇదొకటి మీరు మెయిన్ చూసుకోవాల్సింది. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు అనుకోండి, మనం ఈయన వినాయకుడు అని గుర్తించాలి అంటే హైలైట్స్ ఏంటండి, చెవులు, తొండము, కొంచెం పొట్ట భాగం, వాటిని హైలైట్ చేసుకోవాలి. అట్లాగే ఈ ఆంజనేయ స్వామికి కూడా మూతి భాగము, ఈ తోక, ఇంకా కొంచెం జ్యువెలరీ కూడా ఇచ్చుకోవచ్చు. ఒకసారి నేను ఈ ఆంజనేయ స్వామికి ఉపయోగించిన బీడ్స్ చూద్దామండి. ఇదిగోండి, వీటిని ఇంద్రధనస్ బీడ్స్ అంటారు, లేదంటే షైనింగ్ బీడ్స్ అంటారు, ప్లెయిన్ బీడ్స్. ఈ 2 కలిపి నేను ఆంజనేయ స్వామిని డిజైన్ చేశాను. ఇదిగోండి, కిరీటానికి ఎల్లో కలర్ తీసేసుకున్నాను. ఇక్కడ చిన్న చిన్న డైమండ్స్ అల్లి ఇక్కడ 3 అయితే ఇచ్చేసాను అనమాట ఇలా, ఎందుకంటే కొంచెం లుక్ బాగుంటుంది అనమాట కిరీటానికి. నెక్స్ట్ ఈ బొట్టు భాగానికి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ తీసేసుకున్నాను, కంటి భాగానికి బ్లాక్ తీసుకున్నాను, మూతి భాగానికి ఆరెంజ్ బీడ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇది ఒక జ్యువెలరీ లాగా, ఒక గొలుసులాగా వేయటానికి ముత్యాల హారంలాగా ఇక్కడ నేనైతే లైట్ కలర్ తీసుకున్నానండి, కానీ కలిసిపోయింది కలర్. మీకు చూపిస్తుంటే కొంచెం ఆరెంజ్లో ఇదోనో లైట్ కలరు, కొంచెం ఇది డార్క్ కలరు అయినా 2 కలిసిపోయాయి. ఇక్కడ చూసారు కదా చేతులకి ఇక్కడ జ్యువెలరీ అనేది ఇక్కడ ఏం తీసుకున్నామో అవే ఇచ్చుకుంటే బాగుంటాయి. ఓకేనండి. ఇదిగోండి భాగం ఇక్కడ కూడా ఇదండి హైలైట్. నెక్స్ట్ మనం ఇక్కడ బ్లాక్ వేసుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే ఎక్కువ బ్లాకే యూజ్ చేయాలండి, లేదు అంటే డార్క్ బ్లూ కూడా మీరు అల్లుకోవచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా మీరు చూడవలసింది ఏంటంటే, అల్లుకునేటప్పుడు నేనైతే 2 బొమ్మలు అల్లానండి ఆంజనేయ స్వామి. ఒకటి ఏం చేశానంటే, మాకు తెలిసిన వాళ్ళు అల్లమని చెప్పారు. వాళ్ళు పూర్తిగా సింధూరం కలరు ఆంజనేయ స్వామిది కాబట్టి
మాకు సింధూరం కలర్ మొత్తం వేసేసేయమన్నారండి. సరేనని చెప్పి అల్లిన తర్వాత నేనన్నాను, ఈ డ్రెస్సింగ్కి మాత్రం మీరు కలర్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందండి, లేకపోతే మొత్తం పూర్తిగా ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం అని మనం అల్లుకున్నాం అనుకోండి, లుక్ అయితే రాదు అని చెప్పాను. సరేనన్నారండి. ఆయనకి బాడీ పార్ట్ మొత్తానికి సింధూరం రంగు అల్లించుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ డ్రెస్సింగ్కి మాత్రం నేను గ్రీన్ వేయమన్నారు. ఇక్కడ గ్రీన్ వేసాను, ఇక్కడ ఎల్లో వేసేసాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కంటి భాగానికి బ్లాక్ ఇచ్చేసాను. ఇక్కడ రెడ్ వేయమన్నారండి వాళ్ళు, రెడ్ ఇచ్చేసాను అనమాట. కాకపోతే దానికంటే కూడా ఆ కలర్తో ఆంజనేయ స్వామి బొమ్మ కంటే ఇప్పుడు మనం అల్లుకున్న బొమ్మే బాగుందనమాట నాకైతే. ఈ గ్రీన్ వేస్తేనే ఆంజనేయ స్వామికి అందం అనిపించిందండి నాకు. ఈ మూతి భాగం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు రెడ్ అయినా వేసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీ దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి వేసుకోండి. ఎక్కువ గ్రీన్కే వెళ్ళిపోండి. ఇదిగోండి ఇలా ప్యారెట్ గ్రీన్ తీసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఏంటంటే అండి డార్క్ కలర్ తీసుకున్నా బాగానే ఉంటుంది. ఈ కంటి భాగంకి వచ్చేటప్పటికండి ప్యారెట్ గ్రీన్ వేసుకున్నాం అనుకోండి, ఇక ఈ కలరు కొంచెం లైటు కాదు డార్కు కాకుండా ఉంటుంది ఈ గ్రీన్. అందుకని చెప్పి చిలక గ్రీను ఇది వేసుకుంటేనండి జ్యువెలరీ కానీ ఏదైనా ఈ డ్రెస్సింగ్ కానీ కంటి భాగం కానీ ప్రతిదీ మనకి చక్కగా కనిపిస్తాయి అన్నమాట. అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు మీరు ఈ చిలక గ్రీన్నే ప్రిఫర్ చేసుకోండి. కొంచెం అటో ఇటు చిలక పచ్చ ఫ్యామిలీకి వెళ్ళిపోండి, అంటే మీరు అల్లుకుంటానికి ఆ బిడ్స్తో అల్లుకుంటానికే ప్రయత్నం చేసేయండి. ఓకేనా? ఈయన నెక్స్ట్ ఇంకా మీకు చెప్పవలసింది ఏంటంటే అల్లిక విషయానికి వచ్చేటప్పటికి మీకు 4 బీట్ మీద కొనసాగుతుందండి. అల్లిక చాలా ఈజీగా ఉంటుంది. ఈ గజమాల అల్లే విధానానికంటే కూడా ఇంకా బొమ్మే త్వరగా అయిపోద్దండి. ఈ గజమాల చాలా టైం తీసుకుంటుంది మీకు. అందుకే నేను పార్ట్ 1లో ఈ షేర్ చేశాను. ఒకవేళ నేను ఈ ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానం లేట్ అయిందనుకోండి, ఈ లోపల మీరు ఈ గజమాలను రెడీ చేసేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ముందు ఇది షేర్ చేశాను అనమాట. ఓకే అండి. బొమ్మ అయితే తొందరగానే అయిపోద్దండి. కొంచెం వెడల్పు తక్కువనూ పొడవుగా ఉంటుంది అనమాట బొమ్మ అనేది. ఇదండి ఈ ఆంజనేయ స్వామి గురించి మనం తెలుసుకోవాల్సినవి. ఇదిగోండి చేతులకు కూడా చూశారు కదా, ఇలా ఇక్కడ గోల్డ్ ఇచ్చుకున్నారనుకోండి మీరు, మీకు ఎలా ఉంటాయంటే అండి కొన్ని రోజులకి ఫస్ట్ మనం అల్లుకున్న రోజు అయితే చాలా బాగుంటాయండి. ఒక 3-4 నెలలు పోయిన తర్వాత ఈ గోల్డ్ ప్లేస్ అంత బ్లాక్ అయిపోద్ది, రోల్డ్ గోల్డ్ లాగా తయారవుతాయి. ఇప్పుడు మనం రెడీమేడ్ బంగారం వస్తువులు పెట్టుకున్న దానికినో రోల్డ్ గోల్డ్ వస్తువులు మనం పెట్టుకున్న దానికి ఎంత తేడా ఉంటుందో బీడ్స్ కూడా అంతేనండి. నేను అందుకని చెప్పేసి ఇక్కడ ఎల్లో ప్రిఫర్ చేశాను బీడ్స్. ఓకే అండి. గోల్డ్ ప్లేస్కి నేను ఎల్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి మనకి చాలా సంవత్సరాలు ఉంటాయి, మరలా ఇప్పి వేయలేము, అదొక్కటి మీరు గ్రహించండి. ఇక్కడ నేను గోల్డ్ ఎందుకు వేద్దామంటే అండి నా దగ్గర వేరేవి మంచివి ఉన్నాయి గోల్డ్ బీడ్స్, అందుకని చెప్పేసి అవి కనిపించలేదు, అవి వేద్దామనే నేను ఇక్కడ ఆపా చెవులకి. అవి కనిపించకపోతే మరలా ఈ గ్రీనే వేసేస్తానండి ఇక్కడ. ఓకేనా? ఇదొకటి గ్రహించండి. నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఏమేంటి కావాలి అనేది చూసేద్దాము. ఈ ఆంజనేయ స్వామి బొమ్మనండి టేపుతో కొలిచి ఎంత పొడవు ఉందో ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఇక్కడ కిరీటం నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఈ కాలి భాగం వరకు 12 ఇంచెస్ ఉందండి. ఇలా వస్తుంది పాదం, అందుకని మనం ఇక్కడ వరకే తీసుకోవాలి 12 ఇంచెస్. ఇదిగోండి ఒక్కసారి చూపిస్తాను. 12 ఇంచెస్ ఉన్నారు. ఇది 6 mm సైజ్ బీడ్స్తో మనం డిజైన్ చేసాం. మీరు 4 mm తీసుకున్నారనుకోండి ఇంకా తగ్గుతారు, మీకు 8-10 ఇంచెస్ వస్తారు 4 mmతో తీసుకుంటే. ఇంకా 8 mmతో తీసుకున్నారనుకోండి, ఇది మనం 6 mm కాబట్టి 12 వచ్చారు. 4 mm తీసుకున్నారనుకోండి 10.5 వస్తారు. ఓకే అండి. మనం బీడ్స్ సైజు పెంచిన కొద్దికి మనకి ఐటమ్ సైజ్ అనేది పెరుగుతుంది. బీడ్స్ నెంబర్ తగ్గించిన కొలది ఈ బొమ్మ సైజు కూడా మీకు పొడవు వెడల్పులు 2 తగ్గుతాయి. ఇదొక్కటి గ్రహించి బీడ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ మిషన్తో ఆంజనేయ స్వామి బొమ్మ వెయిట్ చూద్దామండి. 250 grams అయితే ఉంది, ఒక్క బొమ్మ వరకు మాత్రమే. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి బొమ్మ అల్లే విధానం చూద్దాము పూర్తిగా. ఇప్పుడు డ్రెస్సింగ్ ఉంది కదా ఆంజనేయ స్వామికి, ఈ డ్రెస్సింగ్ అనేది ఈ వీడియోలో ఎలా అల్లాలి అనేది చూసేద్దాము. ఇక్కడి నుంచి ఈ పైకి వెళ్ళిపోదాము. ఓకే అండి. కావలసిన మెటీరియల్ అంటే ఈ పార్ట్ 4కి మనకి ఏ మెటీరియల్ కావాలనేది
చూద్దాము. నెక్స్ట్ పార్ట్ 5కి ఏం మెటీరియల్ కావాలో ఆ వీడియోలో చెప్తాను. అసలు టోటల్గా అయితే ఒక్కసారి చూసేస్తే మీకు మెటీరియల్ ఈజీగా అర్థమైపోద్ది. మనకి ఎక్కువగా గ్రీను, ఎల్లో, ఈయన పింక్ కానీ ఇది డార్క్ పింకు, ఇంకా ఇవి ఆరెంజ్ కలరు, బ్లాక్ బీడ్స్. ఇంత మటుకైతే మనకు సరిపోతాయి. మొత్తం టోటల్ వెయిట్ వచ్చేసరికి 250 గ్రామ్స్ ఉంటుంది కాబట్టి మీకు గ్రీన్ ఎక్కువ పడతాయండి. 150 గ్రామ్స్ గ్రీన్ తీసుకోండి. ఇంకా మిగతా అంటారా కొంచెం తక్కువే పడతాయి, పెద్ద ఇబ్బంది అనిపించదు. మీకు గ్రీన్ మాత్రం మొత్తం టోటల్గా మనం ఆంజనేయ స్వామిని తోక భాగానికి, చేతులకి, కాళ్ళకి మొత్తం ఎక్కువ గ్రీనే వాడాం కాబట్టి బాడీ పార్టే ఎక్కువ పడతాయి బీడ్స్ అనేవి. ఇవి కొంచెం తక్కువే పడతాయండి. కొంచెం మీరు బీడ్స్ కూడా ఎక్కువే పెట్టుకోండి మీ దగ్గర. ఇదిగోండి నా దగ్గర ఎల్లో లేదు. అప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ లైట్ ఎల్లో వేసే, ఈ ఎల్లోకి వేసి చూడండి. ఇక్కడ కూడా చూసారా. ఈ సమస్య ఎదురవకుండా ఉండాలంటే మీరు మరికొన్ని బీడ్స్ మీ దగ్గర ఎక్కువే పెట్టుకోండి. ఓకేనా. ఇంకోండి 150 గ్రామ్స్ బీడ్స్నో గ్రీన్ తీసేసుకోండి. ఇవోనో ఒక 50 గ్రామ్స్ తీసుకోండి పింకు. ఎల్లో వచ్చేసి అవి కూడా ఒక 40 గ్రామ్స్ తీసుకోండి. మూతి భాగం వేసాం కదా, ఇవి ఒక 15 గ్రామ్స్ తీసుకోండి. ఇంకా బ్లాక్ బీడ్స్ వచ్చేటప్పటికి ఇవి ఒక 20 గ్రామ్స్ పడతాయి మీకు. ఎల్లో బీడ్స్ ఇవి వస్తాయి కాబట్టి సరిపోద్ది. బొమ్మ ఈజీగానే ఉంటుంది, అల్లికి కూడా తొందరగా అయిపోద్దండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా ఉంటే నేను చెప్పినట్టుగా, నేను అల్లినట్టుగా మీకు బొమ్మ వస్తుంది. అలా కాకుండా వచ్చింది ఇదే గదలే అన్నట్టుగా మీరు స్కిప్ చేశారనుకోండి, బొమ్మ అయితే మీకు ఈ లుక్ అయితే రాదు, మరలా ఇప్పుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇంకా కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. మనం ప్లెయిన్ బీడ్స్తో అల్లుదాము. బాడీ పార్ట్ కొన గ్రీను, ఈ డ్రెస్సింగ్ కొన ఎల్లో, డార్క్ పింక్ ఇచ్చేసాం కదా, కొంచెం తగ్గుతుందండి కలరు, లైట్గా ఉంటుంది ఇది. ఈ పింక్ వేద్దాము. ఈ 3 కలర్స్ బీడ్స్ అయితే వాడదాము. ఇవోన 6 mm సైజ్ బీడ్స్ అండి. ఇవి 6 నెంబరు. నెక్స్ట్ ఫిషింగ్ వైరు, అల్లుకోవడానికి నీడిలు, కట్ చేసుకోవడానికి కట్టరు. ఈ మాత్రం ఉంటే మనకి సరిపోతాయి. ఓకే అండి. ఇదిగోండి నల్లిక స్టార్ట్ చేసేద్దాము. సూదికి దారం ఎలా ఎక్కించుకుంటాం అలా ఎక్కించుకోండి. ఇది 40 mm డయా వైర్ అనేది చూసారు కదా, 40 mm డయా. మిడిల్గా ఉంటుంది, లావు కాదు వైర్ అనేది, సన్నం కాదు. నేను డబల్ ఎక్కించుకుంటున్నా. సూదికి దారం ఎలా ఎక్కించుకుంటాం అలా ఎక్కించేసుకుని ఇలా డబల్ తీసుకోండి. వైర్ అనేది తీసుకుని నాటు వేసేయండి. ఎందుకంటే మనం బొమ్మకి లోపల నిలబట్టడానికి అని చెప్పేసి అల్లిన తర్వాత లోపల ఏదన్నా సపోర్ట్ ఇస్తాం నిలబట్టడానికి. అటులాగి ఇటులాగితేనండి సింగిల్ వైర్ అయితే మనం అల్లుకునేవి తెగిపోతాయి బీడ్స్. అందుకని చెప్పి నేను డబల్ తీసుకుంటున్నానండి. ఇది 40 mm డయా వైరు. ఈ నల్లిక స్టార్ట్ చేద్దామండి. ఇక్కడి నుంచి ఇవాళ డ్రెస్సింగ్ అల్లేద్దాం ఆంజనేయ స్వామికి. ఓకే అండి. నెక్స్ట్ వీడియో నుంచి ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోదాం. ఇలా ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఇలా ఎక్కించేసుకోండి. సూదికి 3 yellow బీడ్స్, 1 పింక్ బీడ్. ఈ వీడియోలో మీకు ఈ 2 కలర్స్ బీడ్స్తోనే అల్లిక కొనసాగుతుందండి. టైంని బట్టి నెక్స్ట్ చూద్దాం. ఇలా ఎక్కించేసుకుని ఇలా లాక్కుని 4 బీట్ ఇలా 4 బీడ్స్ అయితే మనకు వస్తాయి. ఇక్కడ నాటు ఉంది కదా, దీన్ని ఇలా ఈ చేత్తో పట్టుకుని అడ్డం రాకుండా 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. మరలా ఎల్లో బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. 3 బీడ్స్లోకి తీసుకొచ్చినట్టు. ఓకేనా. మనకి 4 బీట్ మెథడ్ అనేది ఏర్పడింది. అల్లికంతా మనకి ఇలానే కొనసాగుతుంది. పైకి ఇది రావాలి పింకు, ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ఫ్లవర్ వేద్దాం. ఫస్ట్ వైర్ అనేది పైనుంది చూసారు కదా, పింకుకి ఎల్లోకి మధ్యనుంది. ఇది క్రింది భాగము. అల్లేటప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇది క్రింది భాగము, పింక్ ఉన్నది పై భాగం. పింక్ ఉన్నది పై భాగం. స్టార్టింగు పింక్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 బీడ్ ఉంది, 1 పింక్, 2 yellow, 3 ప్లస్ ఇక్కడ 1 బీడ్ ఉంది కాబట్టి 4 అవుతుంది. ఇలా పింక్ అనేది పైకి వచ్చేసింది. నెక్స్ట్ ఈ పింక్ బీడ్లో కూడా నీడిల్ని తీసుకెళ్ళి బయటకు వచ్చేయాలి. ఈ ఎల్లో బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేసేయాలి. ఇప్పుడు వైర్ అనేది ఇక్కడ ఉంది. మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది బేస్ అవుతుంది. ఇప్పుడు 1 బీడ్, 2 yellow,
1 పింక్. ఇలా వీటిలో నుంచి బయటికి తీసుకొచ్చేది. పింక్ అనేది పైకి వచ్చేసింది. పైకి తీసుకెళ్ళిపోదాం నీడిల్ని ఎల్లో బిట్లోకి. ఇక్కడ వైర్ అనేది పైన ఉంది, అందుకని మనం ఏం చేయాలి, ఫస్ట్ పింక్ తీసుకోవాలి. కింద వైర్ ఉంటేనో ఎల్లో తీసుకోవాలి. స్టార్టింగ్ కాబట్టి 1 పింక్ 2 ఎల్లో బీడ్స్. ఇలా ఈ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేసి 4 వేసాం. ఇక్కడికి 1 2 3 4. ఈ పింక్ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేసి ఎల్లో బీడ్లో నుంచి కూడా కిందకు వచ్చేసేయాలి. ఇక్కడ ఏం చేయాలి, 4 వేసేసాం పైన పింక్. 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ ఎల్లో తీసుకుందాం. ఇలా ఇక్కడ వేసేద్దాం. నెక్స్ట్ మనం 5th ఫ్లవర్ అనేది వేసామన్నమాట, ఇక్కడ యాడ్ చేసాం. మరలా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇక్కడ వైర్ అనేది ఇక్కడ ఉంది పైన. మనం 1 పింక్ బీడ్ 2 ఎల్లో బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు పింక్ అనేది సేమ్ ఇలా రావాలి. నెక్స్ట్ ఈ పింక్ బీడ్లో నుంచి వైరుని బయటికి తీసుకొచ్చేసి ఎల్లో బీడ్లో నుంచి కూడా కిందకు వచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉంది వైర్ అనేది. ముందు 2 ఎల్లో బీడ్స్ తీసుకోవాలి. మనం పింక్ బీడ్ పైకి వచ్చేటట్టుగా డిజైన్ చేసుకుంటాం. వినండి, బీడ్స్ని ఎక్కించుకునేటప్పుడు అలా ఎక్కించేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ తప్పులు వస్తూ ఉంటాయండి, మీరు జాగ్రత్త చేసుకోవాలి. కొంచెం ఇప్పుకుంటూ మెల్లిగా ఇప్పుకుంటూ కొత్తగా అల్లేవాళ్ళు ఇలా. నెక్స్ట్ పైకి తీసుకెళ్ళిపోదాం నీడిల్ని. ఇక్కడ వైర్ ఇక్కడ ఉంది పైన. ఇలా 3 బీడ్స్, ఇక్కడ 1 బీడ్ ఉంటుంది, 3 బీడ్స్ యాడ్ చేసుకుంటామే. ఫస్ట్ పింక్ తీసేసుకోవాలి. నెక్స్ట్ 2 ఎల్లో బీడ్స్ ఇలా. మరలా పింక్ బీడ్లో నుంచి నీడిల్ని తీసుకొచ్చేసేయాలి. కొంచెం టైట్గా లాగాలండి ఇలా. నెక్స్ట్ వైర్ అనేది ఇక్కడ ఉంది. 2 ఎల్లో బీడ్స్ 1 పింక్ బీడ్ ఇలా తీసుకోవాలి పైకి. మరలా ఈ ఎల్లో బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసి కొంచెం టైట్గా లాగేసుకుని పైకి వచ్చేద్దాం ఇలా. ఇక్కడ ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. చూసారు కదా, స్టార్టింగ్ 4 బీడ్స్ తీసుకున్నాము, 3 బీడ్స్ యాడ్ చేసుకుంటూ రావాలి. మిడిల్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా మిడిల్. ఇక్కడ ఎల్లో ఫ్లవర్ వచ్చింది ఇక్కడ, అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం ఎల్లో బీడ్ అనేది యాడ్ చేసాం. మిగతావన్నీ పింక్ బీడ్స్ ఇలా పైకి రావాలి. చూడండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా ఎన్ని వేసామండి ఇప్పుడు మనం? 1 2 3 4 పింక్ బీడ్స్ రావాలి, 1 ఎల్లో బీడ్స్ రావాలి, 5 మరలా 4 5 6 7 8 9. ఫస్ట్ స్టెప్కి మీకు 9 బీడ్స్ ఇలా రావాలి. ఒకసారి చెక్ చేసుకోండి. మిడిల్లో మాత్రమే ఈ ఎల్లో ఫ్లవర్ అనేది రావాలి. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామికి ఇది వేసాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఇది క్రింది భాగము, పింక్ అనేది పై భాగం. ఇలా 1 బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, బేస్ అవుతుంది. బేస్ అంటే అక్కడ ఉంది అని అర్థం అండి. 3 బీడ్స్ తీసుకోవాలి పింక్ ఇలా. ఫస్ట్
1 బీడ్కి సెకండ్ స్టెప్లో 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఎదురుకి పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటే మనం ఇలా వెళ్ళిపోతాం అల్లిక. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 1 2 పింక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇది సిట్టింగ్ బీడ్. సిట్టింగ్ అంటే సూది కూర్చుని ఉంది, చూసారు కదా, దీన్ని సిట్టింగ్ అంటారు. నెక్స్ట్ ఈ స్టాండింగ్ బీడ్, ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు మరలా మనకి ఇక్కడ 4 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. ఫస్ట్ మాత్రమే 3 బీడ్స్ యాడ్ చేసాం, తర్వాత 2 బీడ్స్. మరలా ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. దీన్నే 4 బీట్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 2 4. ఇలా మరలా ఈ బీడ్లోకి పింక్ బీడ్ 4th బీడ్ ఉంది కదా, దానిలోకి తీసుకొచ్చేసాను. ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎక్కించుకుంటాం, మారుతుంది. 1 వైట్ 1 ఎల్లో 1 పింక్ ఇలా ఎక్కించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చూసారు కదా, ఎందుకంటే సేమ్ ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ రెడీ అవ్వాలి. బయటకు వచ్చేసి ఎల్లో బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఒక బీడ్లోకి నీడిల్ తీసుకురావటం, కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకుంటాం. ఇదండి అల్లిక, దీన్ని 4 బీట్ మెథడ్ అంటారు. ఇక్కడ మరలా 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది మిడిల్లో ఏర్పడిపోయింది. ఇక్కడ కూడా 2 బీడ్స్ ఉన్నాయి, ఎల్లో పింక్ 2 పింక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇలా మరలా నెక్స్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇలా 3rd బీడ్లోకి మళ్ళీ 3rd బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరలా లాస్ట్ బీడ్ అండి, సెకండ్ స్టెప్లో లాస్ట్ బీడ్. ఇక్కడ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి పింక్. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మరలా ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసేయాలి. పైకి తీసుకెళ్ళిపోవాలండి నీడిల్ని ఇలా, ఎందుకంటే ఎటు పెంచుకుంటున్నామో అటు తీసుకెళ్ళాలి. మనం పైకి పెంచుతున్నాం కాబట్టి నీడిల్ని పైకి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు ఇది అడుగు భాగము, ఇది పై భాగం. మరలా ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ ఇలా ఉంది కదా, దీన్ని మీకు ఎదురుకి తిప్పుకోండి, ఇలా ఈజీగా ఉంటుంది. ఇలా ఇలా పైకి చూసారు కదా, ఇక్కడికి ఇలా తిప్పుకుంటే మనకి ఎదురుకి ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ మాత్రమే 3 బీడ్స్. ఇప్పుడు 3rd స్టెప్లో ఫస్ట్ బీడ్. ఇప్పుడు 2 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 3rd స్టెప్లో ఫస్ట్ బీడ్ 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1 బీడ్ ఉంది. సెకండ్ బీడ్లో కూడా ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా 3rd బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, మరలా 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 2 + 2 4. నెక్స్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. కొంచెం టైట్గా మాత్రం లాక్కోవాలండి, లూజుగా అల్లద్దు.
ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలాంటి ఫ్లవర్ రావాలి కాబట్టి 3 బీడ్స్ వేసిన తర్వాత చూసారు కదా 1 2 3 వచ్చాయి. ఇక్కడ 4th బీడ్కి 1 ఎల్లో 1 పింక్ తీసుకోవాలి. ఇలా ఇక్కడికి మనకి నిలబడి ఉండాలి ఈ బీడ్. ఇక్కడికి ఇలా రావాలి పక్కకి, అలా ఎక్కించు. నెక్స్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇలాంటి ఫ్లవర్ వేసుకోవాలి. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి. 2 ఎల్లో బీడ్స్ని యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇక్కడ ఇక్కడ ఒక్కటే మనం ఆలోచించాల్సింది ఎలా తీసుకోవాలి అని. ఈ లైన్గా వచ్చేయాలి. మీకు కొత్తగా అల్లిక నేర్చుకునే వాళ్ళండి అర్థం కాకపోతే వెనక్కి జరుపుకుంటూ వీడియోని చూడండి. వచ్చిన వాళ్ళైతేనో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎల్లో బీడ్ పింక్ బీడ్ 2 బీడ్స్ ఉన్నాయి. 2 పింక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ వరకు ఈ 3 కూడా వేసేద్దామండి. మీతో మాట్లాడుతూ ఉంటాను. వేసేయండి. 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇలా మీరు అల్లేటప్పుడు చూడండి. ఒక్కసారి నేను ఎలా అల్లుతున్నాను అనేది మీరు ఒక్కసారి చూడండి. అల్లే విధానానికి ముందండి మీరు అసలు ఒక అల్లిక స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి వీడియోని చూడండి. నాకు పనంతా అయిపోయింది, నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను అనుకున్న టైంలో మాత్రమే చూడండి వీడియోని. ఫస్ట్ చూసిన తర్వాత అల్లిక స్టార్ట్ చేయండి. మీకు ఈజీగా అర్థమైపోయింది. ఒక్కసారి కూడా మీరు చూడకుండా వీడియోని అల్లిక స్టార్ట్ చేశారనుకోండి, కొత్తగా అల్లుకునే వాళ్ళు మీకు అంత వీడియో అయితే అల్లలేరండి. ఫస్ట్ కదా కొంచెం మనకి బీట్ వర్క్ ఏంటంటే అండి వచ్చినట్టే ఉంటుంది, తప్పు వచ్చేస్తాయి కలర్స్ చేంజ్ చేసేటప్పుడు. అందుకని ముందు మీరేం చేస్తారంటే కొత్త వాళ్ళు మీకు బీట్ వర్క్ అలవాటు అయ్యేంత వరకు ముందు వీడియోని చూసేసేయండి. చూసిన తర్వాత ఖాళీగా ఉన్న అసలు నాకు అయిపోయింది పని అంతా అసలు ఏమీ లేదు అనుకున్న టైంలో చూడండి. టెన్షన్స్ పెట్టుకోకుండా చక్కగా అల్లుకోండి. అప్పుడే మీకు ఈ బీట్ వర్క్ అనేది అర్థమవుతుందండి. ఇలా 3rd స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాము. మరలా మన ఎదురుకు తిప్పుకుందామండి. ఇక్కడ ఉంది కదా దీన్ని ఇలా తిప్పుకుందాం. 4th స్టెప్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 పింక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా స్టార్టింగ్ మాత్రమే 3 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ 1 బీడ్ బేస్ అవుతుంది. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాం. ఎమ్మటే 2nd బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. అల్లుతూ ఉంటే మీకే ఒక అవగాహన వస్తుందండి. అల్లిక తేలిగ్గా ఉంటుందండి. మనం అల్లిక స్టార్ట్ చేస్తే అల్లిక తేలిగ్గా ఉంటుంది. ఇంతేనా అనిపిస్తుంది. మనం చూసి అబ్బా మనకు రాదులే ఇది అనుకున్నాం అనుకోండి, ఇక రాదు, ఆ వర్కే రాదు. ఇదే కాదు ఏదైనా అంతేనండి, ఇక మనకు రాదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 బీడ్స్కి 2 బీడ్స్ యాడ్ చేస్తాం. ఇది 4 బీట్ మెథడ్ అంటారు. మనకి ఆంజనేయ స్వామి బొమ్మ మొత్తం ఈ మెథడ్లోనే మనకి రెడీ అవుతుంది. ఇక్కడికి వచ్చాం కదండి, ఇదిగోండి 1 2 3 అయిపోయాయి. ఇంకా ఈ బీట్కి వేసేటప్పుడు ఇక్కడ ఎల్లో తీసుకోవాలి. ఫస్ట్ ఎల్లో పింక్ ఇక్కడ తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ ఫ్లవర్ అనేది రావాలి. ఇది మిడిల్ భాగం, డ్రెస్సింగ్కి మిడిల్ భాగం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఎల్లో నెక్స్ట్ మరలా ఈ పింక్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ పింక్ ఎల్లో, ఇది ఉన్న స్టాండింగ్ పొజిషన్లో ఉంది, ఇది సిట్టింగ్ పొజిషన్లో ఉంది. 2 పింక్ బీడ్స్ యాడ్ చేయాలి. మరలా ఇలాగే ఇక్కడ కూడా యాడ్ చేసేయండి. 2 బీడ్స్ మీతో మాట్లాడతాం. మరలా బీడ్ వర్క్లో ముందు కలర్ కాంబినేషన్ ముఖ్యమండి. ఇది మనకి చాలా సంవత్సరాలు ఉంటాయి కాబట్టి మనకి కొంచెం బ్రైట్ కలరే వేసుకుంటాం మంచిది. ఎందుకంటారా, దుమ్ము పట్టినా కనిపించదు. లైట్ కలర్ అనుకోండి, ఇంకా షేడ్ అయిపోయినాయి అనుకోండి, అందం అనిపించదు. కొన్నిటికి తప్పదు కానండి లైట్ కలర్స్. వైట్ కంపల్సరీగా యూజ్ చేస్తాం కానండి,
కొన్ని ఇలా వేసుకునేటప్పుడు మాత్రం డార్క్ కలర్సే వేసుకుంటేనే మనకి అందంగా ఉంటాయి. డార్క్ కలర్నే ఎక్కువ మీరు ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఫోర్త్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫిఫ్త్ స్టెప్లోకి వెళదాము. ఇక్కడ నీడిల్ ఎక్కించేస్తున్నాను చూడండి, నీడిల్ ఎక్కించేస్తున్నాను బీడ్కి. ఇదిగోండి ఇలా మరలా మన వైపుకి తిప్పుకుందాము. 1 2 3 4 బీడ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, అంటే మనం 4 స్టెప్స్ వేసామని అర్థం. మరలా ఫిఫ్త్ స్టెప్ వేద్దామండి. స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ బీడు 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ మాత్రమే ఇక్కడ 1 బీడ్ ఉంటుంది, 3 యాడ్ చేయాలి. తర్వాత 2 బీడ్స్ యాడ్ చేసేసుకుంటాం. చూడండి ఎంత హాయిగా ఉందోనో అల్లిక. అల్లుతూ ఉంటే మీకే అర్థమైపోతూ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మళ్ళీ థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, పింక్, 2 బీడ్స్ యాడ్ చేయాలి. కొంచెం ఫాస్ట్గా వేసేస్తున్నానండి, అల్లిక వచ్చిందే కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పా కాబట్టి సేమ్ మీకు అలా అల్లేసుకుంటామేనండి. ఇదిగోండి ఇలా. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి చూసారు కదా 1 2 3 వచ్చాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 1 ఎల్లో బీడ్, పింక్ బీడ్ తీసుకుంటే మనకి వేసేసుకోవచ్చు. ఇలా ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 యాడ్ చేయాలి. ఎల్లో నేను నెక్స్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. మరలా ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయటమేనండి. సేమ్ మరలా ఇంత మటుకు వేసేయండి 2 బీడ్స్ గడికి. మరలా మీతో మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు. ఓకే అండి, 2 ఇదే సేమ్ కలర్ వేసేయండి. మీరు అల్లుకున్న తర్వాత అండి కామెంట్ బాక్స్లో మేము పలానా ఊరు నుంచి కామెంట్ చేస్తున్నామండి, మేము అల్లుకున్నామని కామెంట్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్ ఓపెన్ చేశారనుకోండి, ఓకే అల్లుకుంటున్నారు, మనం అల్లుకోవాలి అనేది వాళ్ళకి అనిపించాలన్నమాట. ఇంకా కొంతమంది అల్లుకుంటానికి ప్రయత్నం చేస్తారండి. నెక్స్ట్ అండి ఇంకొకటి, మీరు ఏ ఊర్లోనో ఉంటున్నారో బీడ్స్ అక్కడ దొరికితే ఆ అడ్రస్ కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి. మిగతా మన సబ్స్క్రైబర్స్ ఆ ఊళ్ళో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చూసి పర్చేజ్ చేసుకుంటారు. చాలామంది అడుగుతున్నారండి బీడ్స్ దొరకటం లేదు మాకు అని. ఆన్లైన్లో అయితేనండి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి షాప్ కంటే. ఇప్పుడు షాపుల్లో అనుకోండి మనం డైరెక్ట్గా చూసుకుని పర్చేజ్ చేసుకుంటాం కలర్ కాంబినేషన్. ఆన్లైన్లో ఒకటి చూస్తే ఒక్కోసారి ఒకటి వస్తాయి. అందరికీ ఆన్లైన్ సదుపాయంలో కొనుక్కోవాలి అనే అవగాహన ఉండదండి. కొంతమంది ఈ ఎలా ఆన్లైన్లో మనం పెట్టుకోవాలనేది కూడా తెలియదు కదా, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసుకుంటారు. మీరు బీడ్స్ కొనుక్కునేటప్పుడు షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ బీడ్స్కి హోల్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోండి. కొన్నిటికి బీడ్స్కి హోల్స్ ఉండవండి, ఇది ఒకటి గ్రహించుకోండి. 1 2 3 4 5 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు 6th స్టెప్లోకి వెళ్దాము. ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బీడ్ ఇప్పుడు మనం 6th స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాము. 1 2 3 4 5 వచ్చేసాయి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1 బీడ్ ఉంది. ఇక్కడ మారిపోద్దండి స్టెప్ అనేది. ఇలా ఎక్కించుకోండి. 1 పింక్, 1 ఎల్లో, 1 పింక్. మిడిల్లోకి వచ్చేటప్పటికి ఎల్లో రావాలి. స్టార్టింగ్ 3 బీడ్స్ ఇలా ఎక్కించుకోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, టోటల్ 4. ఇదిగో ఇలా పైకి ఎల్లో అనే బీడు రావాలి, అలా ఎక్కించేసుకోండి సూదికి. నెక్స్ట్ ఇక్కడ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి, 2 యాడ్ చేయాలి కాబట్టి 1 పింక్,
1 yellow. ఇలా చూసారు కదా. ఇలా రావాలి, పైకి అనేది మనకి రావాలి. చూడండి ఇక్కడ ఎల్లో రావాలి. అలా లాస్ట్ స్టెప్ అవుతుంది డ్రెస్సింగ్కి. ఇది మాత్రం ఇక్కడ ఎల్లో రావాలి. ఇది ఒకటి గుర్తు పెట్టుకుని వేసుకోండి. చూసారు కదా 1 2 3 4 స్టెప్స్ పూర్తిగా ఇలా వేసాం. ఇది లాస్ట్ 6th స్టెప్, 6 నెంబర్. ఇక్కడ పైకి ఇక్కడికి వచ్చేటప్పుడు స్టెప్ మారిపోయింది, కలర్ బీడ్ ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇది ఒకటి గ్రహించండి. నెక్స్ట్ ఆపండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు ఆపండి. ఇక్కడ మరలా చూసారు కదా, ఇక్కడ 1 2 3 వేసిన తర్వాత ఇక్కడ ఎలా ఎక్కించుకోవాలో ఒక్కసారి చూడండి. మరలా ఎల్లో బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ ఓకే అండి. ఇలా మరలా ఎల్లో బీడ్కి ముందు బీడ్కి ఇలా ఎక్కించుకోవాలి. ఇక్కడ ఎల్లో బీడ్ ఉంది కదా, ఈ ముందు బీడ్కి ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ ఎల్లోనే యాడ్ చేయాలి. మరలా నెక్స్ట్ ఇక్కడ మామూలుగా మరలా యథాస్థితి 1 పింక్ 1 ఎల్లో. ఇక్కడ వరకే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్లవర్ అనేది కంటిన్యూ రావాలి. చూసారు కదా, ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇలా 1 పింక్ 1 ఎల్లో. ఇదిగోండి ఇలా మరలా చూసారు కదా, ఇలా వేసేసుకుంటామేనండి. సేమ్ ఇక్కడ ఎలా వేసాం సేమ్ అలాగే వేసేసుకోవాలి. మరలా ఈ బీడి తీసుకెళ్ళిపోతాం. 1 పింక్ 1 ఎల్లో. ఇట్లా ఇక్కడ 1 పింక్ 1 ఎల్లో. బీడ్స్ చేంజ్ చేసేటప్పుడే కలర్ అండి, చేంజ్ చేసేటప్పుడే కొత్త వాళ్ళకి ఎక్కడ ఎలా వేసుకోవాలనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే అండి. 6th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నీడిల్ పైకి తీసుకొచ్చేద్దాం ఇలాగా. ఓకే అండి. ఇదిగోండి 1 2 3 4 5 6 లాస్ట్ స్టెప్కి ఇలా పైకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ 7th స్టెప్కి వెళ్ళిపోదామండి. స్టార్టింగు ఇలా మరలా ముందుకు తిప్పుకుందాం. ఇలాగా 1 బీడ్ ఉంది, 3 ఎల్లో బీడ్స్ తీసుకోవాలి. 3 + 1 4. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 ఎల్లో బీడ్స్ తీసుకోవాలి. ఈ స్టెప్ అంతా ఎల్లో బీడ్సే వేసేటివేనండి. ఇంకా 1 2 ఇదిగోండి ఇలా మొత్తం. ఇంకా ఇక్కడ కూడా ఎల్లోనే, మొత్తం ఎల్లో వేసేసుకోవాలి. ఆడతా పాడతా అల్లేసుకోవచ్చు అండి. ఇలా ప్లెయిన్గా ఉంటే బీడ్స్ కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నప్పుడే కొంచెం మనం ఆలోచించాలి కానండి. ఆడతా పాడతా వేసేసుకోవచ్చు. మీరు అల్లుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా, మేము అల్లుకున్నాము అని చెప్పేసి. ఇదిగోండి ఇలా ఇక్కడ కూడా ఇలా వస్తుంది. మొత్తం 2 బీడ్స్ చివరి దాకా ఎల్లోనే వేసి ఎండ్ చేసేసుకోవచ్చు. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మనకి. ఇలా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి మీరు చెక్ చేయండి అబ్బా, మన కొత్త సబ్స్క్రైబర్స్ ఐడియా వస్తుంది మీకు కూడాను. ఇలా అండి. ఓకేనా. ఒక్కసారి ఇదిగోండి నాకు వైర్ అయిపో వచ్చేసింది అనమాట. ఎలా ఎండింగ్ చేయాలో చూడండి. నాటు వేస్తాను. ఇదిగోండి ఇలా ఇక్కడ కొంచెం ముక్కు తీసుకోండి. వైర్ అనేది తీసుకుని సూది మీద మెలిక వెయ్యండి. ఇలా ఇక్కడ ఉంది కదా, ఇది కాకుండా వైరుని తీసుకోండి. మనకి మెల్లి చక్కగా పడుతుంది నాట్ అనేది. ఇదిగోండి ఇలా పెట్టి సూది మీద ఇలా 1 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా మెలి తిప్పండి. మెలిక వేసేసి
ఇప్పుడు లాగేసేయండి. లాగిన తర్వాత ఇది ఉంది కదా, ఈ ముడి అనేది, దీన్ని ఇలా కిందకి తీసుకొచ్చేయండి. లేదు అలా కాదు అనుకుంటే, మీకు రాకపోతే ఇలా రెండింటిని విడదీయండి. తీసి ఇలా అనేసేయండి. అప్పుడు కిందకి నాట్ అనేది పడిపోద్ది. ఇక్కడే కట్ చేయొద్దండి. ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చేసి ఇంకొక బీడ్లోకి స్ట్రాంగ్గా వేయండి అబ్బా. నాటు మాత్రం మీకు బీడ్ వర్క్లో ఎండింగ్ నాటు, స్టార్టింగ్ నాటు, అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు వేసుకునే నాటు, ఇవి మాత్రం చక్కగా స్ట్రాంగ్గా వేసేసుకున్న సహాయంతో నేను కట్ చేసేస్తున్నానండి. ఇలా ముళ్ళన్నీ ఒకవైపుకే వచ్చేటట్టుగా చూసుకోండి. ఇదిగోండి ఇటు అసలు ముళ్ళు రాలా, నీట్గా ఉంది. ఇక్కడ చూసారు కదా ముళ్ళుగా, ఇక్కడ ఒక ముడి, ఇక్కడ ఒక ముడి. ఇలా మనం చూసుకుంటే, ఈ జాగ్రత్త ఒక్కటి తీసుకుంటేనండి మనకి నీట్గా ఉంటుంది బొమ్మ అనేది. ముళ్ళన్నీ ఒకవైపుకి వచ్చేటట్టు చూసుకోండి. చేశాను మరలా వైరు, ఈ 3 కూడా, ఈ 3 బిట్స్ కూడా మనం వేసేస్తే అయిపోద్దండి. ఈ స్టెప్ కంప్లీట్. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్, 2 బీడ్స్ యాడ్ చేసేసుకుంటే చివరి దాకా వెళ్ళిపోవటమే. స్టార్టింగ్ మాత్రమే 3. ఓకే అండి, ఇదిగోండి లాస్ట్ బీడ్, 7th స్టెప్లో లాస్ట్ బీడ్. ఒకసారి వైర్ అండి భలే ఇబ్బంది పెడుతుంది మనల్ని. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఓకే అండి, ఇలా ఇక్కడ వరకు అయితే, ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనం, ఇక్కడ వరకు ఎండ్ చేసాం. ఈ పార్ట్ వేసేసాం. చూసి ప్యారెట్ గ్రీన్ బీడ్స్ తీసుకుంటున్నానండి నేను. ఇదిగోండి మరలా ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. మన వైపుకు తిప్పుకుందాం. ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బాడీ పార్ట్కి వెళ్ళిపోతున్నాం. డ్రెస్సింగ్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మ బాడీ పార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయింది. 3 బీడ్స్ గ్రీన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 బీడ్ ఉంది కదా ఎల్లో, టోటల్ 4 అవుతుందండి మనకి. మరలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1, 2 బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేటివేను. ఇలా ఇలా 2 బీడ్స్ వేసేయండి చివరి దాకా. నేను వేసేస్తాను, ఫాస్ట్లో పెట్టేస్తానండి వీడియో. ఇది లాస్ట్ బీడ్ అనమాట. లాస్ట్ బీడ్ 2 బీడ్స్తో ఎండ్ అయిపోతుంది ఈ స్టెప్. ఇదిగోండి ఇది లాస్ట్. ఓకేనా, ఇక మరలా నీడిల్ పైకి తీసుకొచ్చేద్దాం. గ్రీన్ కూడా యాడ్ చేసేసాము. ఫస్ట్ స్టెప్ గ్రీన్ కూడా వేసేసాము. ఇది పై భాగం వెళ్తుంది, ఇది అడుగు భాగం. ఇక్కడ కాళ్ళు వేస్తాము, ఇక్కడ బాడీ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఓకే అండి, మరలా ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాను. గ్రీన్ సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నానండి. 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. మరలా 2 బీడ్స్, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. మొత్తం ఇలా 2 బీడ్స్ కాడికి వేసేసేయండి. నేను వేసేస్తాను. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీకు చెప్తాను, వేసేయండి. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను. 2 బీడ్స్ యాడ్ చేసేద్దాము. వేసేసుకోండి, ఎందుకంటే వీడియో మీ కళ్ళకి వచ్చిందే కాబట్టి టైం వేస్ట్ అయిపోకుండా
అలా అల్లేసుకున్న తర్వాత ఇది లాస్ట్. ఇదిగోండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాము. గ్రీన్ స్టార్ట్ చేసిన తర్వాత 2 స్టెప్స్ కంప్లీట్ చేసామండి గ్రీన్తోను. మరలా ఈ ఫస్ట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. థర్డ్ స్టెప్ అనమాట ఇది. స్టార్ట్ చేస్తున్నానండి. ఎమ్మటే సెకండ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా ఇక్కడ తీసుకొచ్చేసాను నీడిల్ని. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా మరలా 2 బీట్స్ యాడ్ చేసేయండి. ఈ మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీకు నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటో చూద్దాం. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను. ఈ స్టెప్లో 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేస్తే ఈ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ ఓకే అండి. ఇక ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి వచ్చే వీడియోలో చూద్దామండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. చూసారు కదా 3 స్టెప్స్ వేసాం గ్రీన్ స్టార్ట్ చేశాక. ఇక్కడ వరకు అల్లాను. మీరు కూడా ఇలాంటిది ఇంకొకటి అల్లుకోండి. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేసుకోండి. ఇదినో ఫ్రంట్ పార్ట్, ఇంకొకటి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇంత మటుకు అల్లుకున్నారనుకోండి మీకు దాదాపు మనం ఒక 20% అల్లేసుకున్నట్టేనండి ఆంజనేయ స్వామిని. ఓకేనా? ఇంకా అల్లుకోండి మీరు కూడాను. ఇలాంటిది ఇంకోటి రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మరలా ఎలా అల్లాలి అనేది ముందుకి చూద్దాము. తప్పు లేకుండా మాత్రం అల్లుకోండి. ఏ స్టెప్కి ఆ స్టెప్ మీరు వేసింది కరెక్ట్ అవునో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే తప్పు అయింది అనుకోండి అక్కడే ఇప్పేసుకోవచ్చు. మీరు శాంతం పైదాకా వెళ్ళిన తర్వాత తప్పు అయితే మాత్రం మనం అల్లిక బాగోదండి, మనం కవర్ చేయలేము. బీడ్ వర్క్లో ఉన్నదంతే, ఇక కవర్ చేయలేమండి మనం. ఏదైనా పెయింటింగ్ అయితేనండి ఒకటి తప్పు చేస్తే సేమ్ మరలా ఇక్కడ వేసేయచ్చు, అది కవర్ అయిపోతుంది. ఈ బీడ్ వర్క్లో మాత్రం మనం కవర్ చేయడానికి ఉండదండి. తప్పు చూపిస్తూనే ఉంటుంది పైదాకా వెళ్ళేదాకా. మీరు అదొక్కటి మాత్రం గ్రహించండి. తప్పు అనేది వేస్తే మీరు ఎమ్మటే ఇప్పేసుకోండి. చూసారు కదా ఈ బాడీ పార్ట్, ఇదిగోండి ఇక్కడ తెలిసిపోద్ది మనకి చక్కగా కరెక్ట్ వేసామా లేదా. ఇది మధ్య భాగం, ఇదిగోండి ఇక్కడ ఈ మధ్య భాగంకి ఇక్కడ ఇలా వచ్చింది. అటు ఇటు కరెక్ట్గా వేసుకున్నాం మనం. ఇలా పెట్టి చూసుకుంటే మనకి తెలిసిపోద్ది. సేమ్ ఎలా ఎక్కడ వేసామో అలానే దీన్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఇలా. ఓకే అండి, ఇది ఒకటి మీరు చూసుకోండి ఒక్కసారి. ఇలా పెట్టుకుని చూసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చక్కగా కరెక్ట్గా వేసేసాం. ఇక్కడ వరకు అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసాం. ఇక్కడ వరకు ఇంకా ఇలాంటిదే మీరు ఇంకొకటి సేమ్ ఇలాంటిదే బ్యాక్ సైడ్కి అల్లుకోండి. ఇక్కడ వరకు వచ్చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. మీరు వీడియోని చూసిన తర్వాత లైక్ ఇచ్చారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. అబ్బా, లైకు ఒక కామెంట్ ఈ 2 మీరు తప్పనిసరిగా ఇవ్వండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. అల్లుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మరలా మన నెక్స్ట్ వీడియో చేస్తా కదా, దానిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. బాయ్.